ప్రాజెక్ట్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చాలా కింద కామెంట్స్ చాలా మంది అడిగారు. సో బ్రో బెస్ట్ టీ టేబుల్స్ బడ్స్ గురించి చెప్పు బ్రో అని చెప్పేసి. సో మీరు అడిగినప్పుడు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం అండర్ 5,000 రూపీస్లో బెస్ట్ టీ టేబుల్స్ ఇయర్ బడ్స్ గురించి తెలుసుకుందాం. అది కూడా విత్ లింక్స్తో నేను కింద పెట్టేస్తాను. సో ఏ ప్రైస్లో అయితే తీసుకుంటే బాగుంటుంది అనేది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయండి, మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో నేను 100% షూర్గా చెప్తున్నాను. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ చూస్తున్నా, అలాగే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. సో అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి, వీడియో ఎలా అనిపిస్తుంది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండర్ 1,500 రూపీస్లో మనకి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి. అది కూడా మనకి 1,300 రూపీస్కి మనకి డెఫీ గ్రావిటీ జెడ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది మీకు ఆఫర్స్లో అప్పుడప్పుడు మనకి 1,000 రూపీస్ కూడా వస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది కిల్లర్ డీల్ అని చెప్పొచ్చు. సో మీరు ఎటువంటి ఇంకొక థాట్ లేకుండా డైరెక్ట్గా కింద లింక్ ఉంది కదా, సో వెళ్ళి పర్చేస్ చేయండి. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే చెవులు పగిలిపోతాయి అనమాట. సో బేస్ అయితే వస్తుంది. సౌండ్ క్వాలిటీ అనేది మీరు పెట్టే ప్రైస్కి అయితే థమ్స్ అప్ అని చెప్పొచ్చు. సో బేస్ బాగుంటుంది, వోకల్స్ కావచ్చు, ట్రబుల్స్ కావచ్చు, ప్రజెంట్ అన్నీ బాగుంటాయి అనమాట. సో అందులో మీరు పెట్టే 1,200 రూపీస్కి చాలా వర్త్ అని చెప్పొచ్చు అవి. సో 1,300 రూపీస్కి డెఫీ గ్రావిటీ జెడ్ బెస్ట్ డీల్. నెక్స్ట్ మనం 1,800 రూపీస్కి వెళ్ళిపోతే అక్కడ మీకు నాయిస్ నుంచి నాయిస్ VS402 నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. బేస్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, ట్రబుల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్ సౌండ్ అనమాట. సో ఎవరైతే ఒక పర్ఫెక్ట్ ఆడియో ఎంజాయ్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి నాయిస్ VS402 బెస్ట్ ఆప్షన్. మీకు 10mm డైనమిక్ డ్రైవర్తో వస్తుంది. మీకు 35 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అలాగే మీకు క్వాడ్ ENC సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఎన్వైరన్మెంటల్ నాయిస్ క్యాన్సిల్ అయితే ఉంటుంది. సో మీకు 10mm డైనమిక్ డ్రైవర్స్ కాబట్టి బేస్ బాగుంటుంది. సో ఓవరాల్గా గుడ్ అండ్ బ్యాలెన్స్డ్ సౌండ్ అని చెప్పొచ్చు. 1,800 రూపీస్కి నాయిస్ VS402 బెస్ట్ ఆప్షన్. ఇంకా మనం బడ్జెట్ కొంచెం పెంచుకొని 2,000 నుంచి 2,200 దాకా వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఒప్పో ఎన్కో బడ్స్ 2 అయితే ఉన్నాయి. మీకు ఎలా ఉంటుందంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఆడియో లవర్ అయ్యి ఉండి మీకు ఎవ్రీథింగ్ ఇన్స్ట్రుమెంటల్స్ కావచ్చు, బేస్ కావచ్చు, వోకల్స్ కావచ్చు అన్నీ మనకి పర్ఫెక్ట్గా వినిపించాలి, వినగలగాలి అనుకుంటే మాత్రం మీరు ఒప్పో ఎన్కో బడ్స్ 2 తీసుకోవచ్చు. సో ఇందులో మీకు డిజైన్ అనేది చాలా బాగుంటుంది. సో డిజైన్ పరంగా అయితే చాలా కూల్ లుక్స్ అయితే ఉంటాయి. బడ్స్ అనేది మొత్తం మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది. సో మీకు డిజైన్ పరంగా కావచ్చు, బిల్డ్ క్వాలిటీ పరంగా కావచ్చు బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఆ ప్రైస్కి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు 10mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి కాబట్టి బేస్ బాగుంటుంది. అలాగే మీకు మొబైల్ అనేది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే మీకు డాల్బీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీకు 2,500 దగ్గర మాకు బేసే కావాలి బ్రో, అసలు ఎట్లా ఉండాలంటే చెవులు పగిలిపోవాలని అనుకుంటే ప్లస్ నాట్ బడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. 2,500 అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే సో మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు ఒకవేళ ఒప్పో ఎన్కో బడ్స్ 2 తీసుకుందాం అనుకుంటే ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని మీరు ఈ OnePlus నాట్ బడ్స్ ఉన్నాయి కదా, సో అవి తీసుకోండి, ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీకు బేస్ కావచ్చు, అంటే మనకి డిస్టెన్స్ రేంజ్ కావచ్చు, బ్లూటూత్ రేంజ్ కావచ్చు, అన్నీ మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి అనమాట. సో అందులో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. సో అలాగే మీకు ANC లాంటివి అయితే ఏమి ఉండవు. సో మీకు ANC కావాలంటే కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. సో మీ బడ్జెట్ 2,500, మీకు ఒక మంచి బడ్స్ కావాలనుకుంటే OnePlus నాట్ బడ్స్ తీసుకోండి, కింద లింక్ అయితే ఉంటుంది. నాయిస్ నుంచి నాయిస్ బడ్స్ ప్రో 2 సో ఇవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. 2,800 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ANC ఉంటుంది, ENC ఉంటుంది. సో ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు 2,800 రూపీస్కి మీకు ANC మీకు నాయిస్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. 10mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు ANC సపోర్ట్ ఉంటుంది, IPX5 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అనేవి మీకు 2,800 రూపీస్లో మీకు విత్ ANCతో నాయిస్ బడ్స్ ప్రో 2 అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. కింద లింక్ ఉంది, డైరెక్ట్గా వెళ్ళి కొనేసేయండి. మొబైల్ బడ్జెట్ అనేది 4,000 రూపీస్ అయితే అక్కడ మీకు రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ ఎయిర్ 3 అయితే ఉన్నాయి. సో ఇవి మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, ANC సపోర్ట్ అయితే ఉంటుంది. అప్ టు మీకు 40 dB వరకు ANC సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు 30 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అలాగే మీకు ఇందులో డ్రైవర్ సైజ్ కూడా చాలా పెద్దది కాబట్టి మీకు బేస్ కూడా చాలా బాగుంటుంది. బేస్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, ట్రబుల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సౌండ్ అనమాట. సో మీరు పెట్టే 4,000 రూపీస్కి అవి మీకు వర్త్ మనీ అయితే అవుతాయి అనమాట. సో ఎటువంటి లేట్ లేకుండా మీ దగ్గర 4,000 ఉంటే మీరు డైరెక్ట్గా మీరు రియల్మీ బడ్స్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ బడ్జెట్ అనేది 5,000 రూపీస్ లేదా 4,500 రూపీస్ అయితే మాత్రం మీకు అక్కడ OnePlus బడ్స్ Z2 అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. మీకు అలాగే 10mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో మీకు బేస్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, ట్రబుల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. సో ఇందులో మీకు వాప్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో OnePlusది సో చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతాయి. అలాగే మీకు ఏదైతే ఛార్జ్ అంటే ప్లేబ్యాక్ టైం ఉంటుందో అది కూడా చాలా ఎక్కువసేపు అయితే వస్తుంది. సో మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో ఇందులో మీకు ANC కూడా ఉంటుంది. అప్ టు 42 dB వరకు, అప్ టు మీకు 42 dB వరకు అయితే మీకు ANC సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఒక మంచి బడ్స్ కావాలి, అది కూడా కొంచెం 4,500 రూపీస్లో మాకు మంచి బడ్స్ కావాలనుకుంటే మాత్రం OnePlus నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు చెక్ చేసినప్పుడు అయితే 4,600 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీకు నార్మల్గా 5,000 రూపీస్కి అయితే ఉంటాయి. ఇంకా మీకు 400 రూపీస్ ఆఫ్ అయితే వచ్చింది. సో బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి.
చాలామంది ఇంకా 5,000 రూపీస్ పైన తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో 10,000 దాకా. సో వాళ్ళకు కూడా ఒక 2 అయితే ఉన్నాయి, అవి కూడా సజెస్ట్ చేస్తాను. సో నచ్చితే తీసుకోవచ్చు. కాకపోతే మనది ఏంటంటే 5,000 రూపీస్ వరకే కదా వీడియో అనేది. సో నేను ఇంకా మీకు ఎక్స్ట్రా చెప్తున్నాను. సో ఒకవేళ మీ బడ్జెట్ అనేది 7,500 రూపీస్ దాకా ఉంటే మాత్రం మీరు అక్కడ నథింగ్ ఇయర్ 1 అంటే నథింగ్ ఇయర్ 1 ఉన్నాయి కదా, సో అవి తీసుకోవచ్చు. అవి మీకు కూడా బెస్ట్ అనమాట. అవి కూడా మీకు ఏఎన్సీ కావచ్చు, అన్ని ప్రతి ఒక్క డాల్బీ అటామస్ కావచ్చు, సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. సో ఇంకా ప్రీమియం బడ్స్ కావాలనుకుంటే మాత్రం మీకు తీసుకోవచ్చు. సో మాకు లేదు బ్రో మంచి బడ్స్ బడ్జెట్లో కావాలనుకుంటే నేను చెప్పినవి తీసుకోవచ్చు. సో ఎవరైతే ప్రీమియం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. సో నథింగ్ ఇయర్ 1 కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. సో కాకపోతే ప్రైస్ అనేది వాళ్ళు పెంచేశారు. ఇంతకుముందు ఉన్న ప్రైస్కి ఇప్పుడు పెంచిన ప్రైస్ సంబంధం లేదనమాట. సో ప్రైస్ అనేది ఓవర్గా ఉంది. సో అయినా మాకు కావాలనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే మీరు OnePlus బడ్స్ ప్రో కూడా చాలా బాగుంటాయి. మీకు అప్పుడప్పుడు ఆఫర్లో మీకు 9,000 రూపీస్కి లేదా 8,500 రూపీస్కి అయితే వస్తాయి. సో అప్పటికి కూడా అది బెస్ట్ డీల్ అనమాట. సో యాక్చువల్గా దీని ప్రైస్ మనకి 10,000 రూపీస్ అనమాట. సో మీకు ఇంకా తక్కువకి అయితే వస్తాయి అప్పుడప్పుడు. సో మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 10,000 రూపీస్లో మంచి OnePlus నుంచి కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో మీరు ఒకవేళ 10,000 ఉన్నాయనుకోండి మీ దగ్గర, అట్లా ఉంచుకోండి. ఎందుకంటే మీకు OnePlus నుంచి OnePlus బడ్స్ ప్రో అయితే రాబోతున్నాయి. ఇవి మీకు ప్రీమియం సెగ్మెంట్స్ అని చెప్పొచ్చు OnePlus నుంచి అయితే. సో చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో తెలియదు, కానీ ఒకవేళ మీ దగ్గర 10,000 రూపీస్ అట్లా ఉన్నాయనుకోండి, కొంచెం దాచిపెట్టుకున్న డబ్బులు అనేది వేస్ట్ చేయకుండా అయితే మీరు ప్రీమియంగా తీసుకోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేసి OnePlus బడ్స్ ప్రో 2 తీసుకోండి. సో అదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు. సో ఇది మరి వీడియో అయితే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉంది కదా బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దానికి క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం మీరు బెల్ ఐకాన్ అనేది మీరు ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సరే అండ్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ అండ్ జై